నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈఆర్ యామిని యూత్లో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. యూట్యూబ్ స్టార్గా ఆమె చాలా కాలంగా చాలా మందికి తెలుసు. అచ్చమైన తెలుగుదనం, స్వచ్ఛమైన చిరునవ్వు, ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే చీరకట్టు, ఇవన్నీ కలిస్తే ఈఆర్ యామిని. పద్ధతి నేర్పే అమ్మాయిలా ఉండే యామిని అభిమానులంతా జూనియర్ సౌందర్యగా ప్రశంసిస్తూ ఉంటారు. సినిమాలలో అవకాశాలు వస్తున్న సమయంలోనే ఆమె వివాహం చేసుకుని యూకే వెళ్ళిపోవడం జరిగింది. ఇకపై ఆమె యూట్యూబ్ వీడియోలు చేయకపోవచ్చని అభిమానులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఆమె సినిమాలు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి తిరిగి వచ్చారు. తాజాగా తనే ఈ విషయం స్పష్టం చేశారు. యామిని మాట్లాడుతూ, నా పెళ్లికి ముందు మా ఫ్యామిలీ వాళ్ళంతా నాకు ఎంతో సహకరించారు. పెళ్లి తర్వాత మా వారు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. యూకేలో నన్ను చాలా మంది తెలుగువారు గుర్తుపట్టారు. ఎంతో ఆత్మీయంగా పలకరించడమే కాకుండా భోజనానికి కూడా పిలిచేవారని అన్నారు. నా యాక్టింగ్, డాన్స్ మా వారు చూశారు. అలాగే నాకు దక్కుతున్న గుర్తింపును, గౌరవాన్ని కూడా చూశారు. ఇంత టాలెంట్ను యూట్యూబ్కు పరిమితం చేయకూడదు, సినిమాలో ట్రై చేయమని అన్నారు. ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఇండియా వచ్చేశాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. కొన్ని ప్రాజెక్టులు సెట్ అవుతున్నాయి. సౌందర్య మాదిరిగా పద్ధతి గల పాత్రలను చేయాలనుకుంటున్నాను అని యామిని చెప్పారు.